మంచిర్యాలలో ఆర్డీఓ ఆఫీసును జప్తు చేయాలని చెప్పి మంచిర్యాల కోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ శివార్లోని 478, 480 సర్వే నెంబర్లలో గల అజ్మీరా బేగంకి చెందిన 23 ఎకరాల 27 సెంట్ల భూమిని ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు స్వాధీనం చేసుకున్నారని ఆమె కోర్టును ఆశ్రయించింది. అయితే 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆమెకు నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టు తీర్పునివ్వడం జరిగింది. కానీ ఆ తీర్పును మంచిర్యాల ఆర్డీఓ ఆఫీస్ బేఖాతరు చేసింది. దీంతో సీరియస్ అయిన కోర్టు ఆర్డీఓ ఆఫీసును సీజ్ చేయాలంటూ ఆదేశించడంతో కోర్టు సిబ్బంది ఆర్డీఓ ఆఫీసుకు తాళం వేశారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అసలు చరిత్రలో వినని విధంగా మంచిర్యాల కోర్టు ఒక ఆర్డీఓ ఆఫీస్నే జప్తు చేయాలని ఆదేశించింది కదా, మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అలాగే ఆ మహిళ గత 4 ఏళ్లుగా తన ఆస్తి కోసం ఇలా న్యాయ పోరాటం చేస్తోందా, లేకపోతే 40 ఏళ్లుగా చేస్తోందా? శ్రీనివాస్, ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడం అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏదైతే మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన అజ్మీరా బేగంకు చెందిన సర్వే నెంబర్ 478, 480లో గల 23 ఎకరాల 27 గుంటల భూమిని అయితే 1982లో అప్పటి ప్రభుత్వం మలబరీ ప్లాంటేషన్ తో పాటు బిల్డింగ్ నిర్మాణం కోసం అయితే ఇటు ఐటీడీఏ మంచిర్యాల ఆర్డీఓ గారికి రిక్వెషన్ లెటర్ పెట్టగా ఆర్డీఓ నోటిఫికేషన్ విడుదల చేసి ఈ భూమిని తీసుకున్నట్టుగా బాధితులైన తమకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు స్వాధీనం చేసుకున్నారనేసి దాదాపుగా 40 ఏళ్లుగానైతే వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలోనే అస్ఫాబాద్ కోర్టు ఏదైతే బాధితులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడంతో బాధితులు ఏకంగా హైకోర్టును అయితే ఆశ్రయించారు. అంటే ఆ హైకోర్టుని బాధితులు ఆశ్రయించిన అనంతరం అయితే నోటిఫికేషన్ విడుదల చేసిన ఇటు ఆర్డీఓ అధికారులు తక్కువ మొత్తంలో బాధితులకు పరిహారం చెల్లించడానికి అధికారులు చూశారని, ఖచ్చితంగా తమకు సరైన న్యాయం చేయాలంటూ కూడా మరొకసారి ఏదైతే బాధితులు సబ్ కోర్టును ఆశ్రయించడంతో దాదాపుగా 40 సంవత్సరాల నుంచి పెండింగ్ గా ఉన్నటువంటి ఈ కేసును త్వరితగతిన పరిష్కరించాలనేసి ఇటు ఆ కోర్టు నుంచి కూడా ఆదేశాలు జారీ చేశారు. దాదాపుగా 23 ఎకరాల 27 గుంటల భూమికి సంబంధించి ఏదైతే బాధిత వర్గానికి 2,92,00,000 నష్టపరిహారాన్ని 3 నెలల్లోగా చెల్లించాలనేసి అయితే ఇటు కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దాదాపు ఇటు కోర్టు ఆదేశాలు జారీ చేసి ఇప్పటికే 6 నెలలు అడిగినప్పటికీ కూడా ఇటు ఆర్డీఓ అధికారుల దగ్గర నుంచి ఇటు బాధితులకు ఎటువంటి పరిహారం అందకపోవడంతో ఈ రోజు ఏదైతే ఆర్డీఓ కార్యాలయంలో ఉన్నటువంటి పూర్తి స్థాయి సామాన్ అయితే ఈ రోజు జప్తు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు బాధితులు చెప్తున్నది కూడా ఒకటే, తమకు సంబంధించి న్యాయం జరిగిందనేసి మేము న్యాయం జరిగిందనేసి అనుకుంటాను. బట్ ఆర్డీఓ స్థాయి అధికారులు కావాలనేసి కాలయాపన చేయడంతో ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ సామాన్లను జప్తు చేయడానికి వచ్చారనేసి, కోర్టు సిబ్బంది వచ్చారనేసి ఇటు బాధిత మహిళకు సంబంధించినటువంటి లాయర్ చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అర్చన, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్. సంబంధించిన 479 మరియు 480 సర్వే నెంబర్లో దాదాపు 23 ఎకరాల 27 సెంట్లు భూమిని 1982లో అప్పటి గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా అక్కడ మలబరీ ప్లాంటేషన్ మరియు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం ఐటీడీఏ వాళ్ళు రిక్వెషన్ పెడితే ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు నోటిఫికేషన్ ఇచ్చేసి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలో తీసుకున్న తర్వాత రకరకాలుగా మా క్లయింట్లను ఇబ్బంది పెట్టి వీళ్ళు ఓనర్లు కాదని,
ఓనర్ అయితే వీళ్ళకి అది లేదని ఇది లేదని చాలా రకాల ఇబ్బంది పెడితే మేము కోర్టుకి వెళ్ళాం. కోర్టు వారు మా ఫేవర్లో డిగ్రీ ఇచ్చారు ఆస్వాద్. ఆ తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుంటే మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మేము కోర్టుకి వెళ్ళి మాకు తక్కువ వస్తుంది అమౌంట్, ఏదో బిచ్చం వేసినట్టుగా వేస్తున్నారు, ఇంత తక్కువ ఏంటి అని చెప్పి మేము